కాశీలో గోస్వామి తులసీదాస్ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక చెట్టుకు నీరు సమర్పించేవారు. ఒకరోజు ఆ చెట్టు నుండి హఠాత్తుగా ఒక ప్రేతాత్మ ప్రత్యక్షమై, తులసి, నీ సేవకు నేను సంతృప్తి చెందాను, నీకు ఏమీ కావాలో కోరుకో అని అడిగింది. తులసీదాస్ గారి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆయన ఎంతో ఆవేదనతో, నా శ్రీరాముని దర్శనం నాకు కలిగించగలవా అని అడిగారు. ఆ ప్రేతాత్మ బాధపడుతూ ఇలా అంది, మహాత్మా, ఇది నా వశంలో ఎక్కడుంది? నాకే అంత శక్తి ఉంటే ఈ ప్రేత జన్మలో ఎందుకు భ్రమిస్తాను? కానీ మీ తపన చూసి నేను మీకు ఒక రహస్య మార్గాన్ని చెబుతాను అని ఆ ప్రేతాత్మ ఇలా చెప్పింది. మీరు రామకథను వినిపిస్తున్నప్పుడు స్వయంగా హనుమంతుడే ఒక వృద్ధ భక్తుడి రూపంలో అందరికంటే ముందుగా వస్తారు. ఆయన చిరిగిన పాత బట్టలు ధరించి అందరికంటే వెనుక కూర్చుంటారు. మరియు కథ ముగిసిన తర్వాత అందరికంటే చివరగా వెళ్తారు. మరుసటి రోజు కథ ముగిసింది. అందరూ వెళ్లిపోయారు. కానీ ఆ వృద్ధుడు అక్కడే కూర్చుని ఉన్నాడు. తులసీదాస్ గారు పరుగెత్తుకుంటూ వెళ్లి ఆయన పాదాలను పట్టుకున్నారు. హనుమంతుడు తనను తాను దాచుకోవడానికి చాలా ప్రయత్నించాడు. కానీ తులసీదాస్ గారి ప్రేమ అచంచలమైనది. చివరగా సంకటమోచనుడు తన నిజరూపంలో ప్రత్యక్షమై, తులసి, నీ భక్తి గెలిచింది.